అది కూడా మాకు నేర్పించవలసిందిగా కోరుతూ మమ్మల్ని ఈ యొక్క స్థలాన్ని నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం. పరలోకపు తండ్రి, వచ్చిన మీ ప్రియులకై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే మార్గంలో ఉన్నారో మరి వాళ్ళని కూడా త్వరపెట్టి క్షేమంగా తీసుకొని రండి. ఎవరు కూడా వాళ్ళ భాగాన్ని కోల్పోకుండా సాయం చేయండి. మా అంతలో మేము ఎటువంటి కలతకి, కలవరానికి, డిస్టర్బెన్స్కి గురవ్వకుండా మరి నాయన మా యొక్క గమనాన్ని వాక్యం పైన ఉంచేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుతూ యేసునామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అధ్యాయం అంతా కూడా మనం మార్చి మార్చి చదువుదాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా, గట్టిగా, బిగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవవలసిందిగా ఈ నామమున మీకు మనవి చేస్తున్నాం. యెహోషువ పుస్తకము అందులో 3వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా మనం ఏం చేస్తాము అంటే మార్చి మార్చి చదువుతాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఈలాగు ఆజ్ఞాపించిరి. 3వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. 5వ వచనం, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. 7వ వచనం, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. 9వ వచనం, కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలిసి కొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. 13వ వచనం, సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొల్రి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి. 15వ వచనం, అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న అదామను పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమును పారునవి బొత్తిగా ఆపెబడెను. 17వ వచనం, జనులు ఎరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముటు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ
వచ్చిరి. చదువుతున్న ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు ఇచ్చినట్టుగా. సో ఈ యెహోషువ పుస్తకం మరి ఇందులో 3వ అధ్యాయానికి మనం ఒక టైటిల్ ఇచ్చినాం, ఫెయిత్ కాన్సక్రేషన్, అంటే విశ్వాస ప్రతిష్ట, లేకపోతే పవిత్రమైన విశ్వాసము. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న ఒక వ్యక్తి ఎట్లా జీవించాలా అని అంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలా అని యేసు ఖచ్చితంగా చెప్పినాడు. నేను పవిత్రంగా జీవించట్లేదు, నా ఆత్మీయ జీవితాన్ని నేను అసలు లెక్కనే చేయట్లేదు, ఐఎమ్ టోటల్లీ కేర్లెస్, నా ఆత్మీయ జీవితం గురించి నేను అసలు పట్టించుకుంటూనే లేదు అంటే ఇంకా నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. దేవుడు ఆత్మ, ఆ ఆత్మ అయ్యున్న దేవుడు మన ఆత్మీయ జీవితాల పట్ల చాలా పట్టింపు కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కూడా మన ఆత్మలను కాపాడడానికే, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడడానికి. సో టు సేవ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. సో ఆ అంశాన్ని అంటే పవిత్రంగా జీవించుట అనే మాటను పట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే నిదానంగా ఒక్కొక్కటి ధ్యానిస్తున్నాం. సరే, పోయిన వారం అంటే అంతకుముందు వారం, సరే పోయిన వారం నేను రాలేదు, మీరు యానివర్సరీ మీటింగ్ చేసుకున్నారు, సేవకుడు వచ్చి బెత్లెహేమ్ గురించి 5 పాయింట్స్ చెప్పాడు కదా, గుర్తున్నాయా మర్చిపోయానురా? 5 పాయింట్స్ చెప్పాడు కదా. బెత్లెహేములో 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. సరే, మీకు ఎంతవరకు గుర్తుందో నాకైతే తెలియదు, కానీ బెత్లెహేములో ఉన్న 5 అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ 5 విషయాలు మాత్రమే చూసినాము. బెత్లెహేములో ఏముంది అని అంటే, ఒకటి ఆరాధన. బెత్లెహేములో ఏముంది? రెండోది, బెత్లెహేములో ఏముంది అని అంటే దేవుని మహిమ. బెత్లెహేములో ఏముంది? గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ అనేది బెత్లెహేములో ఉన్నది. దాని తర్వాత మూడోది ప్రార్థన. బెత్లెహేములో ఏముంది? ప్రార్థన. నాలుగోది దేవుని వాక్యం. బెత్లెహేములో దేవుని వాక్యం అనేది ఉన్నది. సరే, ఐదోది సువార్త. బెత్లెహేములో ఉన్న విశ్వాసులు ఏం చేయాలంటే, సో ఆ సువార్త పాయింట్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేనైతే ఆన్లైన్లోనే విన్నాను. సో విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాలు ఎట్లా ఉన్నాయి అని అంటే, నోరు తెరిస్తే కంపు మాటలే మాట్లాడుతున్నారంట. ఏం సార్ చెప్పిండా? పోయిన వారం మీది ఆన్లైనే విన్నా నేను, ఆయన చెప్పిన మాటలే చెప్తున్నా. విశ్వాసులు నోరు తెరిస్తే కంపు మాటలే మాట్లాడుతున్నారంట. సో కాబట్టి అందుకే పవిత్రంగా జీవించుట అంటే ఏందో మనం తెలుసుకోవాలి. నేను నోరు తెరిస్తే కూడా ఏమి అంటే అందులో నుంచి దయగల మాటలే రావాలి, కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా అంటే చాలా కష్టం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే అర్థం అయిపోతుంది వినే వ్యక్తికి నువ్వు నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉన్నది. సో హౌ సీరియస్ యూ ఆర్ రిగార్డింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, నీ ఆత్మీయ జీవితం గురించి నీకు ఎంత సీరియస్నెస్ అనేది ఉందో ఎదుటి వ్యక్తికి అర్థమైపోతుంది. సరే, ఆ పోయిన వారం కంటే ముందు వారం మనం ఏం చూసినామంటే యోబు గురించి చూసినాం. ఫ్యామిలీ ఆఫ్ జోబ్. యోబు అనే వ్యక్తి ఆయన పవిత్రంగా జీవించడం మాత్రమే కాదు, ఆయన ఇంట్లో వాళ్ళని కూడా ఆయన ఏం చేసినాడంటే పవిత్రపరిచినాడు. యోబుకి 7 మంది కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. ఆ 7 మంది కుమారులు వంతుల చొప్పున వాళ్ళ చెల్లెళ్ళను పిలిపించుకొని ప్రతిరోజు విందు చేసుకుంటున్నారు. సోమవారం పెద్దోడు, మంగళవారం 2వ వాడు, బుధవారం 3వ వాడు, గురువారం 4వ కొడుకు, దాని తర్వాత శుక్రవారం 5వ కొడుకు, 6వ కొడుకు, 7వ కొడుకు, అట్లా వంతుల చొప్పున అని ఉంది బైబిల్లో. వంతుల చొప్పున ప్రతిరోజు విందే. యోబు జాగ్రత్తగా గమనిస్తున్నాడు, అయ్యో నా పిల్లలు దేవుని సన్నిధిని దేవుణ్ణి దూషిస్తున్నారేమో, వాళ్ళు రోజు ఎంజాయ్ చేస్తున్నారు, ఈ ఎంజాయ్మెంట్ ఎందుకు అని చెప్పేసి యోబుకు అనుమానం వచ్చి వేకువనే లేచినాడు. పొద్దుగలనే లేచిండు యోబు.
పొద్దుగల్ల లేచి ఆయన పిల్లలను కూడా పొద్దుగలనే లేపిండు. నాకు పిల్లలు ఉన్నారు అంటే నేను నా పిల్లలకు కూడా అదే నేర్పియాలి, పొద్దుగలనే లేవాలి. నేను పొద్దుగాల లేవాలి, నా యొక్క పిల్లలను కూడా పొద్దుగాలనే లేపాలి. డాడీ ఇంకా కొద్దిసేపు పండుకుంటా, నేను ఇంత తొందరగా ఎందుకు లేపుతున్నావు? యోబు పిల్లలు అట్లా అన్ని, యోబు పిల్లలను లేపినాడు, పిల్లలను తీసుకొని వచ్చినాడు, కొడుకులందరినీ తీసుకొని వచ్చి ఆ కొడుకులను పవిత్రపరిచినాడు. ఎక్కడ మీరు దేవుని నామాన్ని దూషించినరో, ఎక్కడ డ్యాన్సులు చేసినరో, ఎక్కడ ఏం ఎగిరినరో, ఎక్కడ దుంకినరో, దేవుని నామం ఏమైపోయిందో, ఎంతమంది చూసినరో, మీ సాక్ష్యం ఎక్కడ పాడైపోయిందో. ఏం సార్, యోబు చేసిన పని ఇది. యోబు నిత్యము అలాగు చేయుచుండెను అని ఉంది వాక్యంలో. అంటే ఆయన కొడుకులు నిత్యము అట్లనే ఎంజాయ్ చేస్తున్నారు, యోబు కూడా నిత్యము అట్లనే వాళ్ళని పవిత్రపరుస్తున్నాడు. ఇది మనము చూసినాం. సో యోబు ఎంత పవిత్రంగా జీవించినాడు. ఆయనకు చాలా ఆస్తి ఉంది, ఆ ఆస్తి కూడా ఆయన ఎట్లా సంపాదించినాడు అనేది కూడా మనం చూసినాం. యథార్థంగా ఉన్నాడు, యథార్థంగా సంపాదించినాడు. దాని తర్వాత చెడుతనాన్ని విసర్జించుకుంటూ ఆయన ఆస్తి సంపాదించినాడు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన ఆస్తి అనేది సంపాదించినాడు. అబద్ధాలు ఆడుతా, దొంగతనాలు చేస్తా, మోసాలు చేస్తా, లంచాలు తీసుకుంటా, ఇవన్నీ యోబుకి తెలివై. ఆయన ఏది సంపాదించినా సరే యథార్థంగా సంపాదించినాడు. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన చెడుతనాన్ని విసర్జించుకుంటూ ఆస్తులు సంపాదించుకున్నాడు. దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన ఆస్తులని సంపాదించుకున్నాడు. సరే, దాని తర్వాత ఇంకో విషయం ఏం చూసినామంటే, యోబు ఆయన కుమార్తెలకు పేర్లు పెట్టినాడు. ఆయన కుమార్తెల యొక్క పేర్లు, ఆ పేర్లకి ఉన్న అర్థం అంటే ఆయన కుమార్తెల పేర్లు ఏ విధంగా పెట్టినాడు అంటే, పెద్ద కుమార్తె పేరు యమీమా, లేకపోతే ఇంగ్లీష్లో జమీమా. ఆ పేరుకు అర్థం ఏంటంటే డవ్ అని చూసినాం, హోలీ. జమీమా అంటే పవిత్ర అని అర్థం. దాని తర్వాత రెండో కుమార్తె పేరు కెజియా. కెజియా అంటే పరిశుద్ధత అని అర్థం. దాని తర్వాత కెరెం హప్పుకు అనే పేరు ఉంది. సో కెరెం హప్పుకు అనే పేరుకు అర్థం ఏంటంటే ప్రతిష్ట. సో ఈ మూడు పదాలు కూడా పవిత్రత అని మనం చూసినాం. సో నా కుమార్తెలు పవిత్రంగానే ఉండాలి, లోక మాలిన్యాన్ని అంటించుకోవద్దు, లోకంలో ఉన్న చెడుతనం వాళ్ళ హృదయంలోకి కానీ వాళ్ళ జీవితంలోకి కానీ రావద్దు అనే ఉద్దేశంతో యోబు ఆయన పవిత్రంగా ఉన్నాడు, ఆయన పిల్లలను కూడా పవిత్రంగా ఆయన చూసినాడు. సో హోలీ ఫ్యామిలీ, ఒక పవిత్రంగా జీవించే కుటుంబం గురించి మనము పోయినసారి చూసినాం. సరే, ఈరోజు కూడా ఇంకొక హోలీ ఫ్యామిలీ గురించి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17 నుండి నేను చదువుతున్నాను, 18 నుండి నేను చదువుతున్నాను, గమనించండి. ఒక పవిత్రమైన కుటుంబం. యోబు ఆయన పవిత్రంగా ఉన్నాడు, యోబు ఆయన పిల్లలని పవిత్రపరిచినాడు. యోబు ఏమి అంటే పవిత్రంగానే జీవించినాడు, కుటుంబ సభ్యులతో పాటు అందరూ వాళ్ళు పవిత్రంగానే ఉన్నారు. సో యోబు యొక్క పిక్చర్ని మీరు అట్లనే గుర్తుపెట్టుకోండి. సో దానికి ఏమి అంటే ఈరోజు ఇంకొక ఫ్యామిలీ చూద్దాం. ఒక కుటుంబం పవిత్రంగా జీవించినారు, వాళ్ళు పవిత్రులుగానే ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నా. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 19వ వచనం మత్తయి సువార్త 1:19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 20వ వచనం అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. సో ఇక్కడ భార్య ఉన్నది, భర్త ఉన్నారు. నిజానికి చెప్పాలంటే పెళ్ళైన తర్వాత కదా భార్య భర్త. ఏం సార్, పెళ్ళైన తర్వాత భార్య భర్త అనే పదం రావాలి, కానీ వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, ప్రదానము చేయబడుట అనేది జరిగింది. సరే,
ఆ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు తర్వాత ఇస్తా. సో ఇక్కడ భార్య భర్త అంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ, ఇది ఒక కుటుంబం. వీళ్ళు కూడా ఎలా ఉన్నారు, ఇది ఎటువంటి కుటుంబము అంటే ఇట్స్ ఎ హోలీ ఫ్యామిలీ, ఇది పవిత్రమైన కుటుంబం. ఎట్లా చెప్తున్నాము ఇది పవిత్రమైన కుటుంబం అంటే అక్కడే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మరియ మీదికి వస్తాడంట, దేవుని శక్తి కమ్ముకుంటుంది, ఆ పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భం ధరిస్తావు అనే సంగతి అక్కడ ఉంది. పరిశుద్ధాత్ముడు అంటే హోలీ లేడీ అని మనం చూస్తాం. సో ఈ యొక్క కుటుంబంలో జరిగిన సంగతి, అండ్ వీళ్ళిద్దరు కూడా పవిత్రంగానే జీవించినారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళు పవిత్రంగానే ఉంచుకున్నారు. సో పవిత్రంగా జీవిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క కుటుంబాన్ని మనం కొంచెం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు, మనందరికీ బాగా తెలుసు ఇవన్నీ, నేను మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో యూదులలో ఏం జరుగుతుందంటే పెళ్లి విషయంలో 3 కార్యాలు జరుగుతాయి. ఒకటి నిశ్చితార్థము, రెండోది ప్రధానము, మూడోది పెళ్లి. ఏమా యూదులలో పెళ్లి అంటే అక్కడ 3 కార్యాలు ఉంటాయి. ఒకటి నిశ్చితార్థము, నిశ్చితార్థము అనేది చిన్నగా ఉన్నప్పుడే జరిగిపోతుంది వాళ్ళకు. అంటే అమ్మాయి పెద్ద మనిషి అయిన వెంటనే నిశ్చితార్థం అనేది జరిగిపోతుంది. దాని తర్వాత ప్రధానము అంటే కొంచెం పెద్దగా అయిన తర్వాత, కొంచెం వయసు వచ్చిన తర్వాత ప్రధానము అనే కార్యక్రమం అనేది జరుగుతుంది. సో ప్రధానము అంటే ప్రధానము అనే కార్యక్రమం జరిగిన తరువాత 1 year గ్యాప్ ఇస్తారు వాళ్ళు. ప్రధానం అనే కార్యక్రమం జరిగిన తర్వాత పెళ్లి అనే పని వస్తుంది, అనే కార్యక్రమం రావాలి. ఆ ప్రధానానికి ఈ పెళ్లికి 1 year గ్యాప్ ఇస్తారు వాళ్ళు. ఆ ప్రధానము చేయబడ్డ ఇద్దరిని చాలా కేర్ఫుల్గా వాళ్ళు గమనిస్తారు. ఏమా వాళ్ళు మాట్లాడుకోవచ్చు కానీ దూరంగానే ఉండాలి, వాళ్ళని చాలా కేర్ఫుల్గా గమనిస్తారు. వాళ్ళు గమనించిన తర్వాత ఏమి అంటే ఖచ్చితంగా సంవత్సరం గమనించాలి. సంవత్సరం కంటే ముందు వాళ్ళకు పెళ్లి చేయాల్సిన ప్రసక్తి లేనే లేదు, అసలు ఎవరు చెయ్యరు అసలు అట్లా. సో కాబట్టి అక్కడ 1 year గ్యాప్ అనేది ఉంది. ఈ 1 year గ్యాప్లోనే ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించిన వర్తమానం అక్కడ మరియకి రావడం అనేది జరిగింది. సరే, ఇక్కడ యోసేపు ఉన్నాడు, ఆయన కూడా మనలాంటి మానవులాగానే ఆలోచించండి. ఆయన కూడా ఈ పిల్లకి నాతో పాటు ప్రదానం చేయబడ్డము, సంవత్సరం అయిన తర్వాత ఏమి అంటే పెళ్లి చేసుకోవాలి, ఈ పిల్ల గర్భం ధరించింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆయన ఏం చేసిండు అంటే 19వ వచనం నేను చదువుతున్నా. 1:19 మత్తయ్య, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదే సంగతులను ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఈ పిల్లకి నాతో ఎంగేజ్మెంట్ అయిపోయింది, దాని తర్వాత ప్రధానం అయిపోయింది, ఇప్పుడు ఈ పిల్ల గర్భం ధరించింది, ఏం చేయాలి, ఎట్లా రహస్యంగా విడనాడాలి, ఎట్లా పారిపోవాలి, అమ్మ నాయనకు చెప్పకుండా ఎవ్వరికి తెలియకుండా ఎట్లా తప్పించుకోవాలి, ఈ నిందని ఈ అవమానాన్ని నేను ఎట్లా భరించాలని దాని గురించే ఆలోచిస్తున్నాడు ఆయన. అయ్యో ఏమైపోతుంది, నన్నేం చేస్తారో అట్లా. నేను హృదయంలో ఏమి ఆలోచిస్తున్నానో వెంటనే జీసస్ తెలిసిపోతుంది. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు తెలియదంటూ ఏమీ లేనే లేదు. నా యొక్క హృదయంలో ఎంత చెడుతనం ఉందో, ఇందాక మనం పాట కూడా పాడినాం కదా, నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. ఎంత మంచి పాట కదా. మన హృదయంలో మొత్తం చెడుతనమే ఉంది, అంత చెడే ఆలోచిస్తాం మనం. ఆ చెడు తప్ప మంచి అనేది అసలు మన బుర్రకి ఎగనే ఎక్కదు. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు అన్యులు మాకు లెసన్స్ అన్యులు చెప్పినారు మాకు, మన మైండ్ అనేది చెడుతనాన్ని తొందరగా రిసీవ్ చేసుకుంటుంది, మంచిని లేట్గా రిసీవ్ చేసుకుంటుంది. ఏం సార్, మన బుర్ర అనేది ఎటువంటి బుర్ర? అది చెడుతనాన్ని తొందరగా మనము లోపలికి పీల్చుకుంటాం, లోపలికి వెళ్ళిపోతుంది. మంచి అనేది చాలా లేట్గా వెళ్తుంది. అందుకే హృదయం అంతా చెడుతనమే. ఆ పాట రాసిన వ్యక్తి చాలా మంచిగా రాసిండు, అతను నాకు నచ్చింది ఆ పాట. మన హృదయంలో మొత్తం చెడుతనమే ఉంది. సరే, ఈయన ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు, ఎట్లా పారిపోవాలి, ఎట్లా తప్పించుకోవాలి, ఈ నింద నుండి నేను ఎట్లా బయటపడాలి
అప్పుడు చూడండి ఏం జరిగిందో. 20వ వచనం నేను చదువుతున్నా. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఈ యోసేపుకి ఉన్న మంచి లక్షణం ఏందంటే, దేవుని మాటకు అసలు యూదులు నిజంగా వాళ్ళు చాలా మంచి అలవాటు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు దేవుని మాటకు మాత్రం లోబడతారు. ఎవరి మాట విన్నా, ఎవరి మాట వినకపోయినా వాళ్ళు దేవుని మాట మాత్రం వింటారు, దేవుని మాటకు లోబడతారు వాళ్ళు. దేవుని దూత స్వప్నమందు ప్రత్యక్షమైనాడు. ఆ యొక్క దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము అని దేవుని దూత ఎప్పుడైతే ఉన్నట్టు అంత నిజం చెప్పేసినాడో, ఆ చెప్పేసిన వెంటనే ఆయనకు చాలా ధైర్యం వచ్చింది. ఆ దేవుని దూత మామూలుగా రాలేదు, ఒక ప్రవచనాన్ని కూడా చెప్పినాడు. చూడండి 21. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇదంతా ఎట్లా జరిగింది అంటే, ఒక ప్రవచనం నెరవేర్చబడబోతుంది. ఆ యొక్క ప్రవచనాన్ని దేవుడు ఈ యొక్క మరియా అనే ఈ యొక్క కన్య ద్వారా నెరవేరుస్తున్నాడు. నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు. అసలు నిజంగా యోసేపుకి ఎంత మంచి స్వభావం ఉంది అంటే, ఆ దూత మాట విన్న తరువాత వెంటనే ఏమి అంటే 24వ వచనం, ఆయన చేసిన పని చూడండి ఎంత మంచి పని చేసినాడో. 1:24 యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అండి ఈయన. ఈ యోసేపు అంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి. సరే, లోకంలో లోకస్తులంతా అనుమానించినారేమో, కానీ ఈయన మాత్రం అనుమానించలేదు. దేవుని వాక్యానికి ఆయన లోబడ్డాడు. కన్యక గర్భవతి అవుతుంది అని ప్రవచనం ఉంది కదా, ఆ యొక్క ప్రవచనము యెషయా ప్రవక్త ద్వారా ఆ దేవుడు పలికించినాడు. ఆ కాలంలో జరిగిన సంగతి ఏంటంటే, 200 మంది కన్యలు, జాగ్రత్తగా వినండి, 200 మంది కన్యలు ఎదురు చూసినారు. ఆ కన్యను నేనే అవుతా. ఏమా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏ మాట అయితే పలికించినాడో ఆ కన్యను నేనే అవుతా అని 200 మంది కన్యలండి వాళ్ళ యంగ్ లైఫ్ని సర్వనాశనం చేసుకున్నారు. వాళ్ళకు వచ్చిన మంచి సంబంధాలన్నీ కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. నాకు పెళ్లి వద్దు. బహుశా తల్లిదండ్రితో కొట్లాడినారేమో, ఇంట్లో ఉన్న వాళ్ళతో కొట్లాడినారేమో, ఇంత మంచి సంబంధం ఎందుకు వదులుకుంటావు అని అంటే, లేదు, ఆ కన్యను నేనే అవుతా, ఖచ్చితంగా ఆ కన్యను నేనే, దేవుడు నన్నే ఏర్పాటు చేసుకుంటాడు అని 200 మంది కన్యలు వాళ్ళ యంగ్ లైఫ్ని సర్వనాశనం చేసుకున్నారు. తెలుసా మీకు? 200 మంది కన్యలు వాళ్ళ యవ్వన జీవితాన్ని సర్వనాశనం చేసినారు. ఈ మాట ఎక్కడ ఉంది అంటే, దానియేలు 11వ అధ్యాయము 38వ వచనంలో ఉన్నది. ఆడ ఒక మాట ఉంటుంది. ఏముంటదంటే, స్త్రీ ఆకాంక్షిత దేవత అనే మాట ఉంటుంది ఆడ. కొద్దిమంది స్త్రీలు ఆకాంక్షించినారు, యేసుప్రభు నా కడుపులోనే పుడతాడు, ఆ కన్యకను నేనే అయితా అని వాళ్ళు ఆకాంక్షించినారు. సో కాబట్టి ఏమి అంటే, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు వాళ్ళు. ఏది ఏమైనా దేవుని సమయం వచ్చింది. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలనో వాళ్ళనే ఆయన ఏర్పాటు అనేది చేసుకుంటాడు. సరే, ఈ యొక్క యోసేపుకి ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటంటే, ఒకటి, ఆయన దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండోది, దేవుని మాటకు ఆయన లోబడ్డాడు. 1:24 మనం చదివినాం మత్తయి సువార్త. ఏమి అంటే, దేవుని మాట విన్న తరువాత ఆమెను చేర్చుకున్నాడు. అండ్ ఏమి అంటే, వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. సో ఎట్లయినా సరే ఈ యొక్క పెళ్లిని నేను క్యాన్సిల్ చేసుకోను అని ఆయన ఖచ్చితమైన పట్టుదలతోని ఉన్నాడు. ఒకటి, భర్త యోసేపు, ఈయన చాలా పవిత్రంగా జీవించినాడు అని మనం చూసినాం. సామెతలు 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోసేపుకున్న మంచి లక్షణం ఏందో చూడండి ఒకసారి. సామెతలు 11:13.
ఉమ్. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. యోసేపుకున్న మంచి లక్షణం ఇది. నమ్మకమైన స్వభావము గలవాడు. సంగతి ఆ నమ్మకమైన స్వభావం. యోసేపుకు ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే నమ్మకమైన స్వభావం ఉంది ఆయనకు. సంగతులన్నీ కూడా దాపెట్టేసినారు. లోకంలో లోకస్తులు ఎంత నిందించినా సరే, ఎంత అవమానపరిచినా సరే, ఎంత ఏం చేసినా సరే, ఆయన అసలు ఎవరి మీద కూడా ఫిర్యాదు చేయలేడు. అవన్నీ దాపెట్టేసిండు ఆయన. బహుశా ఆ పిల్లని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటావు, ఎందుకు ఆమెతో ఉంటున్నావు, వదిలేసే వెళ్ళిపో అని ఊరందరూ అన్నారేమో. కానీ యోసేపు మాత్రం అవన్నీ ఏమీ పట్టించుకోలేదు. ఆయన నమ్మకత్వాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన యొక్క నీతిని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన యొక్క విశ్వాసాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన యొక్క విధేయతని ఆయన దగ్గరనే ఆయన పెట్టుకున్నట్టు మనము చూస్తాం. సో కాబట్టి యోసేపు, ఎందుకు ఈ మాటలు చూస్తున్నామంటే హోలీ ఫ్యామిలీ, ఒక పవిత్రమైన కుటుంబం, వాళ్ళు పవిత్రంగానే ఉన్నారు. అక్కడ 24-25 వచనం చదివితే, 1:25 చదివితే, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. సో చేర్చుకున్న తరువాత ఎరుగకుండెను. సో కాబట్టి ఇంత అద్భుతమైన లక్షణం ఈ యొక్క వ్యక్తికి ఉంది. ఆయన ఏమి అంటే చాలా పవిత్రంగా ఆయన జీవించినాడు. సో దేవుడు ఈ వ్యక్తిని చాలా అద్భుతంగా ఆయన హెచ్చించినాడు. ఆయన చాలా అద్భుతంగా ఘనపరిచినాడు కూడా. ఈ వ్యక్తిని దేవుడు ఊరికే వదిలిపెట్టలేదు. సరే, యేసు ప్రభు యొక్క పుట్టుక ఎట్లా జరిగిందో మనందరికీ బాగా తెలుసు. వాళ్ళు బెత్లెహేం అనే ఊరు నుండి ఏమి అంటే వాళ్ళు వెళ్తున్నారు యూదయ దేశపు బెత్లెహేము. ఆ బెత్లెహేంలో సరే అట్లా వెళ్తా ఉన్నారు. ఏమి అంటే ప్రసవ దినములు పూర్తిగా నిండిపోయినాయి, పెయిన్స్ వస్తున్నాయి. సో ఏం చేయాలనో అర్థం కాక అట్లా స్థలం ఎక్కడా దొరకలేదు. ఏమి అంటే అట్లా పశువుల పాకలకు వెళ్ళిపోయినారు. అక్కడ ఆ యొక్క గడ్డి కానీ ఆ యొక్క ఇంకా ఏమున్నా సరే అదంతా క్లీన్ చేసి ఏమి అంటే ఆ యొక్క మరియకి కాన్పు కూడా ఈయననే చేసినాడు. నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద రక్షకుడుగా పుట్టినాడు. ఆయన యొక్క ప్రవచనాలలో ఆ యొక్క పుట్టుక ద్వారా ఎన్నో ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని పుట్టిన వెంటనే, అంటే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన వెంటనే యేసు ప్రభును ముట్టుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరు? ఏం సార్? పవిత్రుడైన దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించిన పవిత్ర కుమారుడు, దేవుని కుమారుడు, లోకాన్ని రక్షించే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినాడు. ఆ యొక్క చిన్న బాబుని మొట్టమొదట తాకిన వ్యక్తి, మొట్టమొదట ఆయన చేతులలో ఎత్తుకున్న వ్యక్తి, మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసిన వ్యక్తి ఎవరు అనంటే సాక్షాత్తు యోసేపే. దూతలు కూడా యేసు ప్రభుని చూడలేదంట. మీకు తెలుసో తెలియదు? దూతలు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడలేరు. యేసు ప్రభు తండ్రి దగ్గరనే ఉన్నాడు, తండ్రి దగ్గర పెరిగినాడు. మీరు 53 యెషయా గ్రంథం మీరు తర్వాత చదువుకోండి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. తండ్రి దగ్గర యేసు ప్రభు పెరిగినాడు. అయినా సరే దేవదూతలు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడలేదంట. అసలు ఎట్లుంటాడో దేవుని కుమారుడు, మేము వెళ్ళి చూస్తాం అని పరలోకం నుండి ఆ దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు భూమి మీదకి వచ్చినారు. ప్రభువా, ఇన్ని రోజుల సంధి కుమారుడు పుడతాడు, నా కుమారుణ్ణి లోకానికి పంపిస్తున్నా అని అన్నావు, ఆ కుమారుణ్ణి చూసొస్తాం మేము అని ఆ దేవదూతలు పరిగెత్తుకుంటూ వచ్చినారు. దూతలకు కనబడితీవి అని ఉంది పాట మనకు. దూతలకు కూడా అప్పటి వరకు దూతలు కూడా చూడలేరు యేసు ప్రభుని. ఫస్ట్ చూసిన వ్యక్తి యోసేపు. నేను పవిత్రంగా జీవిస్తే, నా పవిత్రతను నేను కాపాడుకుంటే ఇంత అద్భుతంగా హెచ్చిస్తాడండి ఈ దేవుడు. మొట్టమొదట యేసు ప్రభును ముట్టుకున్నదే ఆయన, మొట్టమొదట యేసు ప్రభును చూసిందే ఆయన. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద పుట్టంగానే దేవదూతలు వచ్చినారు, దేవదూతలు పాటలు పాడినారు, దేవదూతలు దేవుని ఆరాధన చేసినారు, ఆ దేవుని మహిమని ఆయన చూసినాడు. ఎంత అద్భుతంగా హెచ్చించిండో కదా ఈ వ్యక్తిని దేవుడు. సో అందుకే యెహోషువ 3:5 వచనం మనం చదివినాము. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. నేను పవిత్రంగా జీవిస్తే
ఏమి అంటే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. సో కాబట్టి ఆ యొక్క అంశాన్ని తీసుకొని మనము ఈ విధంగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. సరే, లూకాసు వార్త 1:38 చూడండి. లూకాసు వార్త, ఇప్పుడు మరియ గురించి కొన్ని మాటలు చూడండి. లూకాసు వార్త 1:38. ఉమ్, ఉమ్, ఉమ్. నీ మాట చొప్పున జరుగునుగాక. సబ్మిషన్ ఆఫ్ మేరీ. ఫస్ట్ యోసేపు గురించి చూసినాము, భర్త ఒబీడియన్స్ ఆఫ్ జోసఫ్, యోసేపు యొక్క విధేయత. ఇక్కడ ఏమి అంటే సబ్మిషన్ ఆఫ్ మేరీ, మరియ యొక్క ఏమి అంటే లోబడే స్వభావము, తన్ను తాను దేవునికి అర్పించుకున్నది. ఇంకా ఈ లోకం ఏమైనా అననివ్వండి, ఈ లోకం ఎంతైనా నిందించనివ్వండి, ఈ లోకం నన్ను ఏమన్నా సరే, 9 నెలలు నేను ఆ బాబుని మోస్తాను, ఆ బాబుని ఈ యొక్క భూమి మీద వచ్చేటట్టు నేను చేస్తాను. ఐ విల్ కోఆపరేట్. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద రావడానికి నేను కోఆపరేషన్ చేస్తా, నేను దేవునికి సమర్పించుకుంటా అని చెప్పేసి, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఎంత మంచి లక్షణం అండి ఇది. దేవా, నువ్వు నా జీవితాన్ని ఏమైనా చెయ్యి, నువ్వేం చేసినా సరే అది మంచే చేస్తావు. నువ్వేం చేసినా సరే అది నాకు మేలు కొరకే చేస్తావు, కానీ నాకు కీడు కొరకు అసలు చెయ్యవు నువ్వు. సో కాబట్టి నువ్వు ఏం అనుమతించినా సరే నేనేం చేస్తానంటే దానికి లోబడతాను. సబ్మిషన్ ఆఫ్ మేరీ. సో ఏమి జరిగినా సరే ఆమె ఎంతో ఓపికగా ఉన్నది, ఆమె అన్నీ కూడా భరించినది. సో ఈమె కూడా ఏమి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ ఆమె మీదికి వచ్చేసినాడు కాబట్టి షీ ఈజ్ ఆల్సో హోలీ లేడీ. ఆమె కూడా పవిత్రురాలు. ఆమె భర్త కూడా ఎవరు అనంటే పవిత్రుడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జన్మించడం అనేది ఏమి అంటే ఆయన జన్మను బట్టి ఈ యొక్క లోకం అనేది పవిత్రమైన లోకం అయిపోయింది. ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని హోలీ ల్యాండ్ అని ఎందుకు అంటారు? యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ పుట్టినాడు, ఆయన అక్కడ కాళ్ళు పెట్టినాడు, ఆ నేలను తాకినాడు, ఆయన పవిత్రుడైన దేవుడు తాకినాడు కాబట్టి ఆ యొక్క దేశాన్ని పవిత్ర దేశం అని అంటారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన మాటలు కూడా కొన్ని చూడండి. లూకాసు వార్త 2:7. ఇది ఒక కుటుంబం, తండ్రి యోసేపు, ఈ యొక్క తల్లి మరియ అండ్ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. 2:7. హంబుల్ బర్త్ ఆఫ్ జీసస్ అని అంటారు. ఒబీడియన్స్ ఆఫ్ జోసఫ్ అని మనం చూసినాం. సబ్మిషన్ ఆఫ్ మేరీ అనే సంగతి చూసినాం. ఇప్పుడు ఏం చూస్తున్నాము అంటే హంబుల్ బర్త్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక ఎంత పేద పుట్టుక, ఎంత దీనమైన స్థితిలో, ఎంత దీనమైన స్థితికి ఆయన దిగి వచ్చినాడంటే అంత దీనత్వంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినాడు. నిజం చెప్పాలంటే పరలోకంలో ఆయనకి ఏం తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ వదిలిపెట్టేసి నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి రక్షకుడుగా ఆయన జన్మించినాడు. పశువుల పాకలో జన్మించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇష్టపడ్డారు. సో ఇంత తగ్గింపు కలిగిన జీవితం ఒక వ్యక్తికి ఉండాలి. సో అటువంటి లైఫ్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నీ నుండి నా నుండి కూడా కోరుతున్నాడు. సో కాబట్టి నా లోపలికి ఎటువంటి చెడుతనాన్ని కానీ, ఎటువంటి దుర్గంధాన్ని కానీ, లోకంలో ఉన్న మాలిన్యాన్ని ఏదైనా సరే మనం అసలు రానియకూడదు. భక్త సింగ్ తాత గురించి ఒక వ్యక్తి చెప్తుంటే నేను విన్నాను. ఆయన యేసుప్రభు నమ్ముకోకన్నా ముందు ఈ బైబిల్ను చించి పడేసినాడంట. అయితే దాని కవర్ మంచిగా ఉంది కదా అని ఆ అట్టొకటే పెట్టుకున్నాడంట. ఆయన మిగతా బైబిల్ అంతా చించేశాడు. సరే, ఒకానొక దినం వచ్చింది, ఆ యొక్క నేను చించేసిన పుస్తకం ఎటువంటిది అంటే అప్పటికే ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత అయ్యో ఇంత మంచి దేవుని యొక్క పుస్తకాన్ని నేను చించేసిన,
అని చెప్పేసి ఆ అట్టను తీసి చూస్తే దాని మీద హోలీ బైబిల్ అనే మాట కనబడ్డదంట ఆయన. ఆ హోలీ అనే మాట ఆయన హృదయం లోపలికి వెళ్ళిపోయింది. పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ అనే మాట ఆయన హృదయంలోకి వెళ్ళిపోయింది. ఆ గ్రంథాన్ని అప్పటి నుండి చదవడం స్టార్ట్ చేసినాడు, ఆ గ్రంథాన్ని ప్రేమించడం స్టార్ట్ చేసినాడు, ఆ గ్రంథానికి లోబడడం ఆయన ఆరంభించినాడు. సో కాబట్టి ఆయన కూడా ఈ యొక్క గ్రంథంలాగా చాలా పవిత్రంగా ఆయన జీవించాడు. సో నువ్వు నేను చాలా కేర్లెస్. ఇప్పుడు అక్కడ గేట్ ఉంది, డోర్ ఏమో ఈడుంది, కుక్క లోపలికి వచ్చింది అంటే దాని అర్థం ఏంది? గేట్ ఓపెన్ ఉంది, నా హృదయం అనే ద్వారాన్ని నేను ఈ లోకానికి తెరిచిపెట్టేసిన. కాబట్టి లోకంలో ఉన్న చెత్త అంతా ఎక్కడ పోతుంది? నా లోపలికి పోతుంది. నాలో ఉన్న ఏమి అంటే ఇంకా చెడుతనం అనేది ఇంకా లోపలికి పోతూనే ఉన్నది. నా యొక్క హృదయాన్ని ఈ లోకానికి నేను తెరిచి పెట్టద్దు అసలు. సేవకులు వాక్యం చెప్తుంటే నేను విన్నాను. అంటే అది మన ప్రాక్టికల్లీ మనము చూసేవే అవన్నీ. ఒక ఇంత పెద్ద సెలైన్ బాటిల్ లోపలికి వెళ్ళాలి, ఆ సెలైన్లో ఉన్న గ్లూకోజ్ మొత్తం, ఆ మెడిసిన్ మొత్తం లోపలికి వెళ్ళాలి అంటే ఇంత నరం దొరికితే చాలంట. కొంచెం నరం దొరికితే మొత్తం బాటిల్ కమానం బాటిల్ లోపలికి వెళ్ళిపోతాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ లోకానికి నేను ఇంత కొంచెం అవకాశం ఇచ్చినానంటే కథం. ఆ సైతాన్ గారు కూడా అదే ఆలోచిస్తుంటాడు, నాకు ఎట్లా సందు దొరుకుతుంది, ఈ వ్యక్తి యొక్క హృదయంలోకి నేను ఎట్లా పోవాలి, వీని ఆత్మీయ జీవితాన్ని ఎట్లా పాడు చేయాలి, వీని సాక్ష్యాన్ని ఎట్లా పాడు చేయాలి, వీని మందిరానికి రాకుండా ఎట్లా ఆపాలి, మందిరానికి వచ్చినా సరే వాక్యం వినకుండా ఎట్లా చేయాలి నేను. మనం కొంచెం సంధి ఇచ్చినాం అనుకో, అయిపోయి నీకు వాక్యము అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. ఏదో వచ్చినామా కూర్చున్నామా పోయినామా అయిపోయి. ఏం చెప్పిండు? ఏమీ చెప్పలేడు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు నేను. ఒకటి చూసినాము సబ్మిషన్ ఆఫ్ మేరీ, రెండోది చూసినాము ఒబీడియన్స్ ఆఫ్ జోసఫ్, మూడోది హంబుల్ బర్త్ ఆఫ్ జీసస్. పొత్తి గుడ్డల చేత ఆయన చుట్టబడ్డాడు అండ్ పశువుల పాకలో పుట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. సో పూర్తిగా తనను తాను తగ్గించుకొని దేవునితో సమానంగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు, వదిలిపెట్టేశాడంట. సో కాబట్టి ఇంత తగ్గింపు జీవితం ఒక వ్యక్తికి ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. సరే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13, 14, 15. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13, 14, 15. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండేను. యేసు క్రీస్తు ప్రభుల వారు బెత్లెహేంలో పుట్టినాడు, దాని తర్వాత ఐగుప్తు అనే ప్రాంతానికి వెళ్ళినాడు. సో ఐగుప్తులో ఏం జరిగింది అని అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఐగుప్తుకి వచ్చేసరికి ఏమి అంటే ప్రయాణం, జర్నీ టు ఈజిప్ట్. సో ఆ బెత్లెహేము నుండి ఐగుప్తుకి ప్రయాణం చేసి వెళ్ళుట. సో యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎత్తుకొని తీసుకొని వెళ్ళడానికి కూడా ఈ యొక్క యోసేపు వెనకడుగు అనేది వేయలేదు. ఈ యొక్క యోసేపు దేవుని మాటని చాలా జాగ్రత్తగా విన్నాడు, చాలా జాగ్రత్తగా ఆయన లోబడ్డాడు. సో కాబట్టి ఈ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయంలో బెత్లెహేము అనే ఊరున్నది, నజరేతు అనే ఊరున్నది, ఐగుప్తు అనే పేరు కూడా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిందేమో బెత్లెహేముల, పెరిగిందేమో నజరేతుల. అలా యేసుక్రీస్తు ప్రభు పుట్టిందేమో బెత్లెహేముల, పెరిగిందేమో నజరేతుల.
నజరేతు అనే పేరుకి అర్థం ఏంటి అంటే ప్రత్యేకింపబడ్డ వ్యక్తి, లేకపోతే ప్రతిష్ఠింపబడ్డ వ్యక్తి, దేవునికి ప్రతిష్ఠింపబడ్డ వ్యక్తి అని అర్థం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 39. లూకా సువార్త 2వ అధ్యాయము 39-40 వచనాలు. ఉమ్, 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 ఉమ్. సో కాబట్టి అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. నజరేతు అంటే సపరేటెడ్ మ్యాన్ అని అర్థం. నజరేతు అంటే దేవునికి ప్రతిష్ఠింపబడ్డ వ్యక్తి. నాజీరు చేయబడ్డ వ్యక్తి అంటే ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి. నేను పవిత్రంగా జీవిస్తున్నాను అనే దానికి ఏంటి రుజువు అనంటే నా ప్రత్యేకత, నా యొక్క ప్రవర్తన ప్రత్యేకంగా ఉండుట, నా యొక్క మాట తీరు ప్రత్యేకంగా ఉండుట, నా యొక్క నడవడి ప్రత్యేకంగా ఉండుట, నా యొక్క ప్రవర్తన ప్రత్యేకంగా ఉండుట. అందరిలాగా కాదు, ప్రత్యేకంగా ఉండుట. పోయిన వారం సేవకుడు వాక్యం చాలా మంచిగా చెప్పాడు. మనం సువార్త చెప్పడానికి వెళ్తేనంట ప్రజలు ఏం చెప్తారంటే, అమ్మ నీకో దండం, నాకు నువ్వొద్దు, నీ దేవుడు వద్దు, నీ మందిరం వద్దు, ఏమొద్దు. మేము మందిరానికి అసలు చెప్పిండా సేవకుడు? మన సాక్ష్యం గట్లున్నది. అయ్యేం చేస్తామో చెప్పండి. ఏ మార్పు రానప్పుడు ఈ బైబిల్ స్టడీ ఎందుకు? నన్ను నేను ఏమీ మార్చుకోనప్పుడు ఇంకా దేవుని మందిరం ఎందుకు వస్తున్నట్టు నేను మందిరానికి? ఒక మాట చెప్తే జాగ్రత్తగా వినండి. నా అనుమతి లేకుండా దేవుడు నా హృదయంలో ఏది కూడా మార్చాడు. నేను ఎంతవరకైతే దేవునికి అనుమతిస్తానో అంతవరకే దేవుడు నన్ను మారుస్తాడు. నేను అనుమతి ఇవ్వని వాటిని దేవుడు అసలు మార్చాడు. గుర్తుపెట్టుకోండి. ప్రవ్వా కొంచెం కోపం నా లోపల అట్లనే ఉండని, నా కోపాన్ని మొత్తం నువ్వు మార్చకు, కొంచెం కోపం నేను పెట్టుకుంటా అని అంటే యేసు కూడా గంతే చేశాడు. నువ్వు ఎంతవరకు అయితే అనుమతించినావో అంతవరకే నిన్ను మారుస్తాడు. నువ్వు అనుమతి ఇవ్వని దాన్ని దేవుడు అసలు టచ్ చేయడు. సో దేవుని వాక్యం తెలుసుకున్న వ్యక్తులు ఏం చేస్తారంటే, ప్రవ్వా నా హృదయం పూర్తిగా నీకే ఇచ్చేస్తున్నా, నువ్వు ఏది మారుస్తా అంటే అన్నీ మార్చేసుకుంటా, నేను పూర్తిగా నన్ను మార్చేయి. అందుకే భక్త సింగ్ తాత ప్రార్థన చేసేటోడంట, లార్డ్ ప్లీజ్ బ్రేక్ మీ. ప్రవ్వా నన్ను విరగొట్టు, నన్ను నలగగొట్టు, నన్ను ఇంకా దీనునిగా చెయ్యి. సో వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళ హృదయాన్ని పూర్తిగా దేవునికే ఇచ్చేసినారు. దేవుడు ఏది మారుస్తే దాన్ని మార్చుకున్నారు. దేవునికి కోఆపరేషన్ చేసినారు. మన సహకారం లేకుండా మన హృదయంలో దేవుడు ఏమీ మార్చలేడు. ఐ షుడ్ కోఆపరేట్ టు క్రైస్ట్. సో దేవుడు మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చినాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఏముంది? ఏదైనా తోటలో కూడా అదే జరిగింది. ఎందుకు దేవుడు వాళ్ళని ఆపొచ్చు కదా. చాలా మంది అనుమానాలు అడుగుతూ ఉంటారు. నో, గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్ టు దెమ్. వాళ్ళకే వదిలేసినాడు. మీ ఇష్టం, అన్నీ చేసుకోండి, అన్నీ తినండి, కాదు ఒక్కటి మాత్రం ముట్టకండి, చాయిస్ మీదే. వాళ్ళ పవిత్రతను వాళ్ళు పోగొట్టుకున్నారు. లోపలికి అపవిత్రత వచ్చేసింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించినారు. ఈరోజు మనము ఏమి అంటే లోకమంతా కూడా పుట్టుకతోనే పాపాత్ములము. సో దేవుని యొక్క టైం వచ్చింది. ఆయన దయా సంకల్పాన్ని బట్టి మానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి దేవుడు పంపించినాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము ఆఖరి వచనాలు చదవండి, ముగించేస్తాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము ఆఖరి వచనం. యేసు ఎందుకు ఈ లోకంలోకి వచ్చిండో మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము ఆఖరి వచనం. సేవకుడు అంటే యేసు ప్రభు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని అది అందరూ ఆశీర్వాదం అనే మాటనే పట్టుకుంటారు. మనందరినీ ఆశీర్వదించడానికి
యేసు ప్రభును ఈ లోకానికి దేవుడు పంపించినాడంట. ఆశీర్వాదం, ఆశీర్వాదం, మాకు ఆశీర్వాదాలే కావాలి, మాకు ఆశీర్వాదాలే కావాలి. ఎస్, వి వాంట్ బ్లెస్సింగ్స్. కానీ ఆశీర్వాదం కంటే ముందు ఒక మాట ఉన్నది, మిమ్మల్ని దుష్టత్వం నుండి మళ్లించుటకు. ఆ మాట ఎవరికి అవసరం లేదు. నా లోపలున్న దుష్టత్వం పోతేనే దేవుడు మనల్ని ఆశీర్వదించేది. దుష్టత్వాన్ని లోపల అట్లనే పెట్టుకొని ఆశీర్వదించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా, దించు ప్రభువా, దించు ప్రభువా, దించు ప్రభు అంటే ఎట్లా? వెరీ వెరీ సీరియస్ మ్యాటర్ ఇది. మనం ఆల్మోస్ట్ లాస్ట్ డేస్లో ఉన్నాం. మరి ప్రపంచంలో జరుగుతున్న న్యూస్ మీరు చూస్తున్నారో లేదో కానీ ఆ న్యూస్ వింటుంటేనే అసలు యేసు ప్రభు రాకడ ఈ రోజు రాత్రి అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. మరి యేసు ప్రభు ఇప్పటికి వస్తున్నాడు అంటే నేను సిద్ధంగానే ఉన్నాను. సో ఒక కుటుంబం గురించి చూసినాము. ఆ యొక్క కుటుంబంలో ఏమి అంటే యోసేపు పవిత్రుడుగా ఉన్నాడు, ఆయన భార్య అయిన మరియ పవిత్రంగా ఉన్నది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పవిత్రుడే. హోలీ ఫ్యామిలీ. సో ఇటువంటి ఫ్యామిలీలో ఒక సంగతి జరిగిందంట. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఇటువంటి కుటుంబంలో ఒక కార్యం జరిగిందంట. ఆయన సహోదరులు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి సహోదరులు. ఇది ఈ కుటుంబంలో జరిగిన ఒక పని ఏంటి అంటే ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేరంట. ఆయన సహోదరులు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సహోదరులు. ఇంకో వచనం చదవండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. సో ఒకటి సరే, యేసుక్రీస్తు ప్రభుల వారి సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేరంట. ఇప్పుడు చూసిన వచనం ఏంటంటే యేసు ప్రభు పుట్టిన తరువాత మరియకు యోసేపుకు పుట్టిన పిల్లలు ఎవరు అనంటే 6వ అధ్యాయము 3వ వచనము, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా. 4 సహోదరులు ఉన్నారండి యేసు ప్రభుకి. 4 సహోదరులు, దాని తర్వాత 2 చెల్లెండ్లు. యేసు ప్రభుకు 4 తమ్ముళ్ళు అండ్ 2 చెల్లెండ్లు. ఆ కన్ఫర్మేషన్ కోసం ఇంకో మాట కూడా చదవండి, మత్తయి సువార్త 13:55. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. 13వ అధ్యాయము 55వ వచనము మత్తయి సువార్త. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, సో కాబట్టి యాకోబు, యోసేపు, సీమోను, యూదా వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సహోదరులు. ఒకటే ఇంట్లో ఉన్నారు. తండ్రి పవిత్రంగా ఉన్నాడు, తల్లి పవిత్రంగా ఉన్నది, యేసు ప్రభు అన్న పవిత్రంగా జీవిస్తున్నాడు. వీళ్ళు మాత్రం యేసు ప్రభు నమ్మలేరంట. అర్థమవుతుందా మీకు వాక్యం? అతని సహోదరులైనను అతని యందు విశ్వాసం ఉంచలేరు అని ఉంది వాక్యంలో. సరే, బహుశా వీళ్ళంతా యేసుక్రీస్తు ప్రభుల వారిని జాగ్రత్తగా గమనించినారేమో. లాస్ట్ వరకు కూడా వాళ్ళు యేసు ప్రభుని అసలు నమ్మనే లేరు. ఒక మాట చదవండి, యోహాను సువార్త 19:26. యోహాను సువార్త 19:26 చదవండి. యేసు ప్రభు సిలువలో పలికిన 3వ మాట అది. తాను ప్రేమించిన శిష్యుడు
తన దగ్గరనే ఉన్నాడంట. యేసుక్రీస్తు ప్రభుల వారిని వీళ్ళంతా చాలా జాగ్రత్తగా గమనించినారు. అసలు ఆయన యందు విశ్వాసమే ఉంచలేదు. లాస్ట్‌కు వచ్చేసరికి ఏమి అంటే యేసు ప్రభు శిలువ మీదకి ఎక్కిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బాధ్యతలు మొత్తం, అమ్మ నా బాధ్యతలన్నీ అయిపోయినాయి. తండ్రి నన్ను, పరలోకపు తండ్రి నన్ను ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించినాడో ఆ ఉద్దేశం నేను నెరవేర్చినాను. ఇకపై నేను మీకు కనబడను. నేను పరలోకానికి వెళ్ళిపోబోతున్నాను. సో కాబట్టి ఇదిగో నీ కుమారుడు. దాని తర్వాత వచనం చదివితే ఆ కుమారునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ తల్లి. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగం చూసిన తర్వాత ఈ నలుగురు అన్నలు, ఇద్దరు చెల్లెళ్ళ లోపల మారుమనసు అనేది వచ్చేసింది. అరే ఈయన నిజంగా ఎంత గొప్ప ప్రవక్త, ఈయన ఎంత గొప్ప వ్యక్తి, ఈయన మా మా ఆయనను అన్న అని పిలిచిపడానికి కూడా మేము యోగ్యులం అసలు కానే కాదు అని తమను తాము వాళ్ళు తగ్గించుకొని వాళ్ళు దేవునికి అర్పించుకున్నారు. ఈ బైబిల్ గ్రంథంలో యాకోబు అని ఒక పత్రిక ఉన్నది. ఆ యాకోబు పత్రిక రాసిన యాకోబు ఎవరో కాదు, యేసుప్రభు తమ్ముడే. యూదా అని ఒక పత్రిక ఉన్నది. ఆ యూదా పత్రిక రాసింది కూడా ఎవరో కాదు, యేసుప్రభు తమ్ముడే. ఒక వ్యక్తి పవిత్రంగా జీవిస్తే ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులలో కూడా ఎంతో గొప్ప మార్పు వచ్చేసింది. అంత ప్రాముఖ్యత దేవుని వాక్యానికి ఉన్నది. దాని తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి నలుగురు తమ్ముళ్ళు వాళ్ళు దేవుని రాజ్యం కొరకు హతసాక్షులు అయినారండి. యాకోబు పత్రిక రాసిన యాకోబు యేసుప్రభు తమ్ముడే ఆయన. యూదా పత్రిక రాసిన యూదా యేసుప్రభు తమ్ముడు. వాళ్ళు దేవుని పత్రికలు రాసినారు. దేవుని ప్రజలకి ఇట్లా జీవించండి, మేము యేసుప్రభుతోనే ఉన్నాము, ఆయన ఇట్లా చెప్పినాడు. ఆయనను అన్నా అని కూడా వాళ్ళు విలువలేరు ఆ పత్రికలలో. అందుకే బైబిల్ స్టడీ అనేది చాలా ప్రాముఖ్యం. చాలా విషయాలు మనము బైబిల్ స్టడీలోనే నేర్చుకోవచ్చు. సరే, ఇంతటితో ముగిస్తాం. మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వచ్చే వారం మళ్ళీ కంటిన్యూ చేస్తాం. దేవుడి వాక్యం దీవించును గాక. సో వచ్చే వారం నేను కొంచెం తొందరగానే వస్తాను. ఎగ్జాక్ట్లీ 7 o'clock మనం స్టార్ట్ చేద్దాం. నన్ను క్రిస్మస్కి బయట పంపిస్తున్నారు. ఏంటి సత్తుపల్లి అనే ప్రాంతానికి పంపిస్తున్నారు. బస్సు ఈయనే ఎక్కాలి. నేను ఈ బీరంగూడ చౌరస్తాలోనే ఎక్కాలి. 8 గంటలకు నాకు బస్సు ఉంది. మీరు 7 o'clock కరెక్ట్ వచ్చినారనుకోండి, 7కు స్టార్ట్ చేసి 8 కల్లా ఫినిష్ చేసేస్తాం. దయచేసి తొందరగా రావడానికి ప్రయత్నించండి. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకు స్తోత్రాలు. ప్రభు ఈ యొక్క వాక్యాన్ని మాకు ఇచ్చినారు, వందనాలు. యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం, మేము పవిత్రంగా జీవిస్తే మీరు అద్భుతాలు చేసే దేవుడు. ప్రభు మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పవిత్రత గురించి చూసినాం, మరియ యొక్క పవిత్రత గురించి చూసినాం, యోసేపు యొక్క పవిత్రత గురించి కూడా మేము చూసినాం. పరలోకపు తండ్రి, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అనే మాటకై కూడా స్తోత్రాలు. దాని తర్వాత మీరు వాళ్ళను మార్చినారు, వాళ్ళ హృదయాలు మార్చినారు, వాళ్ళు రక్షణ పొందినారు. ప్రభు మరి యాకోబు పత్రిక రాసినాడు, యూదా పత్రిక రాసినాడు. వాళ్ళు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారి తమ్ముళ్ళే. పరలోకపు తండ్రి, మరి ఇప్పుడు మాకు పెద్ద ఛాలెంజ్, ఈ లోకంలో మేము చాలా పవిత్రంగా జీవించాలా. ప్రభు మరి మాకు సహాయం చేయండి. వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. విన్న మీ ప్రజలు ఈ వాక్యాన్ని మర్చిపోకుండా సహాయం చేయవలసిందిగా కోరుతూ, ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, సాతానుడి యొక్క వాక్యాన్ని ఎత్తుకుపోకుండా కరుణించండి, కృప చూపించండి నాయన. మరి యొక్క వాక్యాన్ని మేము నెమరు వేసుకునేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ, ప్రభు వెళ్తున్నాము మరి నాయన మీ దీవెన ఆశీర్వాదాలతో పంపించవలసిందిగా కోరుతూ, మా యొక్క దుష్టత్వము నుండి మమ్మల్ని మళ్లించడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి మీరు మీ యొక్క సేవకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకంలో పుట్టించినందుకు మీకు వెలులేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.